హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ రోజుల్లో జాబ్ రావడానికి మనం చాలా సిట్యుయేషన్స్ అయితే దాటుకొని వెళ్ళాలి. ఆ సిట్యుయేషన్స్‌లో కొన్ని సిట్యుయేషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వాటిలో మొదటిది షార్ట్ నోటీస్ అనమాట. షార్ట్ నోటీస్ అయితే ఉండాలి. నోటీస్ పీరియడ్ ఎక్కువగా ఉంటే మోర్ దాన్ 60 డేస్, 90 డేస్ ఉంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే బీజీఎం అనేది చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. బీజీవీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అదే విధంగా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే డెప్త్‌గా ఉండాలి. అది కాకుండా మెయినొచ్చి శాలరీ అనమాట. శాలరీస్ ఎక్కువ అడుగుతున్నామంటే కంపెనీస్ అక్కడే రిజెక్ట్ చేస్తున్నారు. సో, నేనైతే రీసెంట్‌గా ఒక సిట్యుయేషన్ ఇలాంటిది ఫేస్ చేశాను. సో, నాకు 10థ్‌న ఇంటర్వ్యూ అయింది. 11థ్‌న అప్డేట్ వచ్చింది సెలెక్టెడ్ అని చెప్పి. 12థ్‌న సాలరీ డిస్కషను, అలాగే డాక్యుమెంట్స్ అంతా షేర్ చేశాను. తర్వాత నో అప్డేట్ అనమాట. తర్వాత 21న నేను మెయిల్ అయితే వాళ్ళకి చేయడం జరిగింది. వాళ్ళు చాలా సింపుల్‌గా ద పొజిషన్ హాస్ బీన్ హోల్డ్ అనయితే చెప్పారు. నేను ఇంకొక హెచ్ఆర్‌తో కూడా కాంటాక్ట్ అయ్యాను. ఆ హెచ్ఆర్ చెప్పారు, "మీ సాలరీ ఎక్స్‌పెక్టేషను కంపెనీ రిక్వైర్మెంట్‌తో మ్యాచ్ అవ్వలేదు" అని చెప్పి. ఇదండి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మీకు కూడా ఇలా జరిగినట్టయితే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.